హాయ్ అండి, మా డిస్నీ క్రూజ్ డే 1 స్టార్ట్ అయింది. ఫుల్ ఎక్సైట్మెంట్తో పోర్ట్కి రీచ్ అయ్యాక బోర్డింగ్ చాలా స్మూత్గా జరిగింది. ఆన్ బోర్డ్ అయ్యాక ఫస్ట్ మాస్టర్ డ్రిల్ కంప్లీట్ చేసాం. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత క్రూజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. మాకు చాలా బాగా అనిపించింది ఆ వైబ్ మొత్తం అంతా. సో చాలా ఎక్సైటెడ్తో ఉన్నాము మా డే 1 ఎలా ఉంటుందా అని చెప్పేసి. లంచ్ కోసం డిస్కవరీ రూఫ్లో ఉన్న మొగ్లీ ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ కి డిస్నీ క్యారెక్టర్స్ తో డాన్స్ పార్టీ ఉంది. డొనాల్డ్ డక్, గూఫీ అలా అందరితో కలిసి డాన్స్ చేయడం కిడ్స్ కి సూపర్ ఎక్సైటెడ్ గా అనిపించింది. మ్యూజిక్, లైట్స్ తో ఫుల్ జోష్ లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి హాపర్స్ మూవీకి వెళ్ళాము. కిడ్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. డిన్నర్ కి అయితే మేము యానిమేటర్స్ ప్యాలెట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ మనం కార్టూన్ వేయాలి, అదే తర్వాత మనకి టీవీలో చూపిస్తారు. చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత డిన్నర్ ఫినిష్ చేసి డే 1 ని అలా ఎండ్ చేసాము. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ డే 2 వ్లాగ్ ఆన్ డిస్నీ క్రూజ్. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి డిస్నీలో ఉన్న 7 థీమ్ ఏరియాస్లో ఉన్న టాయ్ స్టోరీ ఏరియాకి వచ్చాము. అక్కడంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. సో అక్కడ ఐస్ క్రీమ్ కార్నర్ ఉందన్నమాట. మనకు నచ్చినట్టు మనం ఐస్ క్రీమ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసేసి లంచ్కి ఎన్చాంటెడ్ సమ్మర్ రెస్టారెంట్లో చేసాము. తర్వాత వాల్ట్ డిస్నీ థియేటర్లో డిస్నీ క్యారెక్టర్స్తో ఒక అమేజింగ్ షో ఉంది, చాలా బాగుంది. తర్వాత షో అయ్యాక శాన్ ఫ్రాన్సిస్కో స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసాము. శాన్ ఫ్రాన్సిస్కో ప్లస్ టోక్యో మిక్స్ వైబ్, నియాన్ లైట్స్ తో చాలా యూనిక్ గా ఉంది. అక్కడ గేమ్ జోన్ కూడా ఉంది. ఈవినింగ్ డిస్నీ క్యారెక్టర్స్ తో డాన్స్ షో అయ్యాక డిన్నర్ కి పిక్సార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేసాము. తర్వాత ఫైర్ వాక్స్ కోసం వెయిట్ చేసాము. డిస్నీ క్రూజ్ లో ఫైర్ వాక్స్ అనేది ఒక రోజే ఉంటాయి, సో మిస్ అవ్వకండి. డిస్నీ నావిగేటర్ యాప్ లో స్కెడ్యూల్ చెక్ చేసుకుని అటెండ్ అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ డే 3 వ్లాగ్ ఆన్ డిస్నీ క్రూజ్. సో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత టాయ్ స్టోరీ దగ్గర ఉన్న పూల్కి, జకూజీకి వెళ్ళాము. కిడ్స్కి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. టాయ్ స్టోరీ, స్ప్లాష్ ప్యాడ్స్, స్లైడ్స్, ఇంకా వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. తర్వాత లంచ్ పిక్సర్ రెస్టారెంట్లో చేసేసి ఓషనైర్ క్లబ్కి వెళ్ళాము. ఇక్కడ హ్యాండ్ వాష్ కాన్సెప్ట్ అయితే చాలా అడ్వాన్స్గా ఉంది. మెషిన్లో హ్యాండ్స్ పెడితే చాలా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ కిడ్స్కి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇది మార్నింగ్ నుంచి ఓపెన్లో ఉంటుంది, బట్ 3 to 6 PM మాత్రం ఓపెన్ హౌస్ ఉంటుంది. ఫ్యామిలీతో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ నుంచి 3 వరకు అయితే మీ కిడ్స్ని వదిలేసి అక్కడ మీరు క్రూజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డిన్నర్కి నావిగేటర్ క్లబ్కి వెళ్ళాము. అక్కడ డిస్నీ క్యారెక్టర్స్ డాన్స్ చేస్తూ ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి హైఫై ఇచ్చారు. డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్. తర్వాత డొనాల్డ్ డక్ అయితే నా డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. సో మా డేని ఇలా ఎండ్ చేసాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ డే 4 వ్లాగ్ ఆన్ డిస్నీ క్రూజ్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మోవానా షో చూసామండి. తర్వాత షాపింగ్ చేద్దామని వెళ్ళాము, బట్ షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మీకు బయట నుంచి చూపించేస్తున్నా. ఇక్కడ డిస్నీ హెయిర్ బ్యాండ్స్, మ్యాచింగ్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అన్ని ఉన్నాయి. సో ఆ తర్వాత మేము మిన్నీ మౌస్ తో ఫోటో దిగాము. ఇది కంపల్సరీగా డిస్నీ నావిగేటర్ యాప్ లో ప్రీబుక్ చేసుకోవాలి. మీకు తర్వాత లంచ్ మొగ్లీలో చేసేసి జూటోపియా 2 మూవీకి వెళ్ళామండి. సో మూవీ అయిపోయినాక అవెంజర్స్ అసెంబుల్ షో ఉందండి, చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకండి. డిస్నీ నావిగేటర్ యాప్లో చెక్ చేసుకోండి, స్పెసిఫిక్ టైమింగ్స్లో ఉంటుంది ఇది. షో అయ్యాక రోలర్ కోస్టర్ ఇంకా కొన్ని కార్ రైడ్స్ వెళ్ళాము, చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. తర్వాత డిన్నర్ చేసేసి సైలెంట్ డిస్కోకి వెళ్ళాము, చాలా ఫన్గా ఉంది. ఫైనల్లీ రూమ్కి వచ్చేసరికి లాస్ట్ 3 nights నుంచి ఎవ్రీడే ఒక క్యూట్ టవల్ ఆర్ట్తో చాక్లెట్స్తో ఇలా సర్ప్రైజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.